రోజు వచ్చే కస్టమర్లా మంచిగా లేకుంటే వచ్చుడు మానేస్తారు, గిరాకీ తగ్గుతుందని బుగులు పడటానికి. ఎప్పుడో ఎవలో 6 నెలలకో ఏడాదికో వస్తుంటారు. మంచిగుంటే తింటారు, లేదంటే పడేస్తారు. మనల్ని ఎవరు అడిగేది అని అనుకుంటారు కావచ్చు. కానీ అడిగే టైం వచ్చినప్పుడు అడిగేటోళ్ళు బరాబర్ అడుగుతారు. అడుగుడే కాదు, అటెనక గిట్ల కూడా కావచ్చు మళ్ళా. వందే భారత్ రైలు సూపులకు ఎంత ముద్దుగుంటది, కానీ అందులో పెట్టే తిండితోటి ఒకారం వచ్చిందట ఓ కస్టమర్ కు. బీహార్ కు పోయే రైల్లా మంచి తిండి పెట్టలేదని ప్యాసింజర్ రైల్ బండ్ల శాఖకు కంప్లైంట్ ఇస్తే ఐఆర్సీటీసీ సంఘానికి 10 లక్షల జుర్మానేసిండ్రు. రైలు బండిలా టికెట్లు బుకింగ్ చేసుడు, క్యాటరింగ్ కాంట్రాక్ట్ జిమ్మేదారి ఈ సంఘానిదే. అట్లనే కాంట్రాక్టర్ అయ్యకు 50 లక్షల దండుగేసి కాంట్రాక్టే రద్దు చేయాలని ఆర్డర్ వేసిండ్రు. హౌ మరి పుక్కట్లేమన్నా పెడుతున్నారా? ప్లేట్ బువ్వకు 250 రూపాయలు తీసుకుంటారట. ఏమేం వడ్డిస్తారో గాని ఉడికి ఉడకని అన్నం కూరలు నీళ్ళ లెక్క పప్పు పెట్టిండ్రని ప్యాసింజర్ కంప్లైంట్ ఇస్తే చెప్తా దండుగలేసిండ్రు. రైల్ అంటే గిట్లనే ఉంటది, ఏం చేస్తాం, ఈ పూటకు చదువుకుందాం అనుకుంటారు కొందరు. కానీ పైకం తీసుకొని దానికి తగ్గట్టు తిండి పెట్టాలని కొంచెమన్నా ఆలోచన చేయకుంటే ఎట్లా? ఇగనన్నా మారుతారో మళ్ళొగలు కంప్లైంట్ ఇచ్చినప్పుడు చూద్దాం తీ అనుకుంటారో.